హలో మామ నమస్తే ఎలా ఉన్నారు అంతా బాగుండాలని కోరుకుంటున్నా నేను మీ బారున్ భాష వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా బాగుండాలని కోరుకుంటున్నా నా ఛానల్ అయితే ఫైనల్లీ మానిటైజ్ అయితే అయింది నా సంవత్సరంన్నర కష్టానికి ఇన్ని రోజుల ఫలితంగా ఇవాళ ఫైనల్లీ నా ఛానల్ అయితే మానిటైజ్ అయితే అయిపోయింది నా సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే చేస్తూ వచ్చాను సంవత్సరం 2 నెలలు ఎక్కువనే కష్టపడ్డాను రే అనక పగలనక రాత్రి అనక డైలీ కష్టపడి వీడియోస్ అయితే చేస్తూ వచ్చాను నా ఛానల్ మానిటైజ్ అవ్వడానికి కారణం మీరే మీ సపోర్ట్ లేనిదే నా ఛానల్ అయితే మానిటైజ్ అయ్యేదే కాదు నా డైలీ అయితే స్టార్టింగ్లో అయితే రైతు వీడియోస్ అందుకు పెడుతూ వచ్చాను రైతు వీడియోస్కి అయితే బాగా సపోర్ట్ చేశారు సబ్స్క్రైబర్స్ అయితే కన్సిస్టెన్సీగా డైలీ ఎన్నో కొన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేవారు ప్రతిరోజు నాకైతే సపోర్ట్ చేశారు మీరంతా మీ సపోర్ట్ లేనిదే నేను ఇంతవరకు అయితే చేరుకోలేకపోయింది రీసెంట్గా అయితే ఒక 4 months బ్యాక్ నుంచి అయితే రైతు వీడియోస్కి అయితే డల్గా రీచ్ వస్తూ ఉండేది అలాగే మేమైతే ఇలాగే ఒక వీడియో తీయడానికని వెళ్ళినాము మా మెయిన్ ఛానల్ కోసం అయితే అప్పుడే నా బ్లాక్ డే వచ్చేసింది అన్నట్లు మా నాన్నగారు ఆ రోజు యాక్సిడెంట్లో అయితే చనిపోయారు ఆ రోజు అయితే అస్సలు మర్చిపోలేను ఎందుకంటే నాన్న ప్రేమ దూరం అయితే ఆ బాధ ఎలాగుంటుందో ఇప్పుడైతే నేను అనుభవిస్తున్నాను అందరికీ తెలిసే ఉంటుంది బాధ ఎలా ఉంటుందో నాన్నగారు లేకుంటే నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 7 monthsకి అన్నమాట చనిపోయారు మా నాన్నగారు చనిపోయిన ఆ ఫీల్డ్లో బాధలో ఒక 3 months అయితే వీడియోస్ అయితే చేయలేకపోయాను మీ సపోర్ట్ ఉంది కాబట్టే నేను చివరికి ఈ లెవెల్కి అయితే చేరుకోగలిగాను ఇలాగే మీరు ఖచ్చితంగా నన్ను అయితే సపోర్ట్ చేస్తుంటారని కోరుకుంటున్నా ఖచ్చితంగా మీరు నా వీడియోస్ చూడండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ఖచ్చితంగా మీకు నచ్చుతాయని నేను కోరుకుంటున్నా ఇంతకంటే మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తా ప్రైవేట్ సాంగ్స్ అయితే రీసెంట్గా అయితే స్టార్ట్ చేశాను ఒక 3 months బ్యాక్ నుంచి ఎక్కువైతే అంటే వెతకడానికే ఎక్కువగా ఒక 1/2 hour అయితే టైం తీసుకుంటున్నాను ఒక్కొక్క సాంగ్ తీసుకోవడానికి అయితే ఎంతో టైం తీసుకుంటున్నా 1/2 hour అంటే చాలా ఎక్కువ టైమే మ్యాక్సిమం ఎడిటింగ్ అయితే కినా ఇబ్బంది లేకుండా ఒక 10 minutes లోపే కంప్లీట్ అయితే చేస్తున్నా నేనైతే ఈ ఛానల్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేశాను ఒక అన్న నాకైతే స్టార్ట్ చేయరా తప్పకుండా సక్సెస్ వస్తుంది చూద్దాము ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పాడు ఆ అన్న పేరు అయితే అయ్యూబు మా ఛానల్ నేమ్ ఇంకోటి కూడా ఉంది AP04 మనీ హంట్ అని ఆ ఛానల్లో అయితే చాలా ఎక్కువగా వీడియోస్ అయితే తీసాము చాలా కష్టపడ్డాము ఆ ఛానల్ కోసం అయితే ఆ అన్న ఎక్కువగా అమౌంట్ అయితే పెట్టుబడి అందుకు పెట్టాడు పాపం ఎక్కువైతే కష్టపడ్డాడు ఆ ఛానల్కి కూడా అందరూ సపోర్ట్ చేయండి ఏదన్నా డౌట్ వస్తే సరే తప్పకుండా సరే నీకు ఏదైనా డౌట్ ఉంటే కినా నన్ను అడుగు నేను చెప్తాను నేను చేస్తాను నీకు సపోర్ట్ చేస్తాను ప్రతి ఒక్క దాంట్లో నేను హెల్ప్ చేస్తాను అంటూ ప్రతిరోజు అయితే నాకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు ఆ అన్న లేకుంటే నా ఛానల్ ఇంతవరకు అయితే వచ్చేది కాదు నిన్న కూడా నా ఛానల్ మానిటైజ్ అవ్వడానికి కారణం కూడా అన్ననే నా ఛానల్లో డాలర్ సింబల్ రావడానికి కూడా ఆయననే నాకు తెలియదు కాబట్టి అన్న దగ్గర ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కనుక నేను వెళ్ళాను నాకు డౌట్ ఉంది కాబట్టి ఆ అన్నకి తెలుసు కాబట్టి నాకైతే హెల్ప్ చేశాడు పక్కా నా ఛానల్కి అయితే డాలర్ వచ్చేలా చేసేసాడు నాకైతే ఇవాళ అయితే చాలా సంతోషంగా ఉంది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇవాళ ఇన్ని రోజులు నా కష్టానికి ఫలితం అయితే వచ్చేసింది నేనైతే ఈ ఛానల్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేశాను నేను మామూలుగా అయితే డైలీ నాకు అలవాటు ఏమిటంటే మార్నింగ్ లేస్తూనే వాట్సాప్లో స్టేటస్ పెట్టడం అయితే అలవాటు ఉంది నాకైతే వాట్సాప్లో స్టేటస్ పెడుతున్నాను ఈ అన్న ఒకరోజు తన ఛానల్ గురించి చెప్పాడు ఇలా ట్రై చేయి నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను నీ ఛానల్ కూడా కంటిన్యూగా చేయి ఇలా ఈ ఛానల్ క్రియేట్ చేస్తే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది ఇలా చేస్తే అమౌంట్ అయితే ఇన్కమ్ సంపాదించవచ్చు యూట్యూబ్లో అని చెప్పాడు ఆ అన్న చెప్పడం వల్ల ఇన్ని రోజులు నేనైతే డైలీ వాట్సాప్ వదిలేసి నాన్ స్టాప్గా కన్సిస్టెన్సీగా యూట్యూబ్లో అయితే వీడియోలు చేస్తూ వచ్చాను యూట్యూబ్లో వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ వచ్చాను ప్రతిరోజు రే కాదు పగలు కాదు రాత్రి కాదు ఎప్పుడైనా సరే ప్రతిరోజు నిద్ర మేలుకొనైనా సరే వీడియోస్ అయితే పక్కా పెట్టాలి యూట్యూబ్ అయితే నాన్ స్టాప్గా కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే చేయాలి యూట్యూబ్ నుంచి పక్కా నేనైతే డబ్బులు అయితే సంపాదించాలి అన్న ఒక టార్గెట్ అయితే పక్కా అయితే పెట్టుకున్నాను ఖచ్చితంగా సంవత్సరం 2 నెలల తర్వాత నా కష్టానికి ప్రతిఫలంగా నా ఛానల్ అయితే ఫైనల్గా మానిటైజ్ అయితే అయిపోయింది ఇంకా అయితే ఉన్నారు SMB అని ఆరిఫ్ అని ఇంకా ఉన్నారు లోకేష్ అని విష్ణు అని ఇలా అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు
నాకు అక్కడక్కడ వీడియోస్ తీయడానికి అందుకు అయితే ఎక్కువగా హెల్ప్ చేశారు. ఇలానే మీరు కూడా కన్సిస్టెన్సీగా డే బై డే ప్రతిరోజు నేను ఇది చేయగలను అనుకొని వీడియోస్ అయితే చేస్తూ రండి. చేస్తూ వస్తే పక్కా తప్పకుండా మీకైతే రీచ్ వస్తుంది. చూడండి, డైలీ అయితే వీడియో పెట్టండి. ఒక్క టైం అనుకోండి, ఏదైనా సరే ఒక్క టైం అనుకుంటే ఆ టైంలో వీడియోస్ అయితే పెడుతూ వెళ్ళండి. ఖచ్చితంగా ఇప్పుడు మనం అనుకుంటాము ఈవినింగ్ 6కి అయితే వీడియో పెట్టాలని అనుకుంటాము. ఈవినింగ్ 6కి అయితే పక్కా వీడియో అయితే కన్సిస్టెన్సీగా డైలీ ఉండేలాగా చూసుకోండి. ప్రతిరోజు 6 గంటలకు మాత్రమే డైలీ వీడియో అయితే అప్లోడ్ చేయండి. అలాగే ఇంకో టైం కూడా అనుకోండి, రోజులో ఒకసారైనా లైవ్ చేయాలి అని. అంటే నాకు స్టార్టింగ్లో అయితే లైవ్ చేయడం అయితే తెలియదు. రీసెంట్గా అయితే ఒక 4 సిస్టర్స్ అయితే నాకైతే చాలా హెల్ప్ చేశారు లైవ్ ద్వారా. ఫస్ట్ అయితే సనా సింగర్, ఆవిడకు కూడా పాపం ఛానల్ అయితే ఉంది. రీసెంట్గా అయితే సంవత్సరం ముందు స్టార్ట్ అయితే చేశారంట. అలాగే సనా సింగర్ గారితో పాటు చిల్ విత్ లయ అని, కీర్తి గారని, ఇంకా జానుశ్రీ అని, ఇంకా ఆయిషా అని, ఇంకా ప్రవల్లిక అని, అమ్ము అని, ఇలా అందరూ నాకైతే సపోర్ట్ చేస్తూ వచ్చారు. సురేష్ అని, ఇంకా ఇలా యూట్యూబ్ నుంచి చాలామంది నాకైతే రీసెంట్గా అయితే పరిచయం అయ్యారు. యూట్యూబ్లో పరిచయం అయ్యి నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. డైలీ కన్సిస్టెన్సీగా లైవ్ అయితే టుగెదర్లో చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇలాగే మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకొని టుగెదర్ లైవ్ చేయండి, రీచ్ బాగా వస్తుంది. కొత్తగా లైవ్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన వాళ్ళైతే పక్కా ట్రై చేయండి. డైలీ కన్సిస్టెన్సీగా అయితే వీడియో చేస్తూ రండి, మీకైతే పక్కా అయితే రీచ్ అయితే వస్తుంది. చూడండి, లేడీస్కి అయితే గిన కుకింగ్ ఛానల్ అయితే గిన చాలా బెస్ట్ అని నన్ను అడిగితే చెప్తాను. ఎందుకంటే నేను రీసెంట్గా అయితే ఒక సిస్టర్ అయితే ఛానల్ చూశాను, చిల్ విత్ లయ అని. ఆ సిస్టర్ గారు అయితే చాలా సూపర్, అసలు కిచెన్లోనే ఉండి ఆ కిచెన్లోనే లైవ్ పెట్టి అందరినీ ఎంటర్టైన్ చేస్తూ నలుగురిని నవ్విస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా కిచెన్లోనే ఎంజాయ్ చేస్తూ మరీ వీడియోస్ అయితే చేస్తున్నారు. ఆ సిస్టర్ని చూసి అయితే అందరూ నేర్చుకుంటారని నేనైతే కోరుకుంటున్నా. కిచెన్లోనే వీడియోస్ అయితే ఎక్కువ చేస్తారు ఆవిడైతే లైవ్ అయితే. చూడండి, లైవ్ మీరు కూడా అలాగే ట్రై చేయండి. లేడీస్ అయితే, జెంట్స్ అయితే ఫుల్గా రైతు వీడియోస్ అయితే స్టార్టింగ్లో ట్రై చేయండి. రైతు వీడియోస్కి అయితే రీచ్ అయితే సూపర్ ఉంటుంది. కాబట్టి రైతు వీడియోలు పక్కా తీయడానికి అయితే ట్రై చేయండి. రైతులకి సపోర్ట్ చేస్తే నా రైతే కదా మనకు వెన్నెముక మన దేశానికి. అందరూ ఆలోచించండి. ఖచ్చితంగా మీరు కష్టపడితే యూట్యూబ్ నుంచి మంచి ఇన్కమ్ స్టార్ట్ చేస్తారు, సంపాదించగలుగుతారు కూడా. నన్నైతే డిస్కరేజ్ చేసే వాళ్ళైతే ఎక్కువగా ఉన్నారు మా ఊర్లో అయితే. ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకని నేను చెప్పట్లేదు. కానీ కొంతమంది ఉన్నారు నాకైతే లైవ్లో వచ్చి బ్యాడ్ కామెంట్స్ చేస్తూ మా ఊరి వాళ్ళే నన్నైతే డిస్కరేజ్ చేసేవారు. మీ అందరి సహకారం వల్లే నా ఛానల్ అయితే ఇన్నాళ్ళకు మానిటైజ్ అయితే అయిపోయింది. మీరు తప్పకుండా ఇప్పటి నుంచి కూడా ఇంకా మంచి కంటెంట్ ఇస్తాను, నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇలాగే మరిన్ని మంచి కంటెంట్లతో వీడియోస్ అయితే చేస్తూ వస్తాను. మీరు ఖచ్చితంగా నన్నైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఏదన్నా ఫ్రీగా ఉన్నాము మేము అనుకున్నట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మంచి ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు. నాకైతే 10K 20K 30K వచ్చినా సరే ఏ కేక్ కటింగ్ అయితే చేయలేదు. ఎందుకంటే నేనైతే మా ఇంటి యొక్క కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేనైతే ఏ కేక్ కటింగ్ అయితే చేయలేదు. ఫ్రెండ్స్ ఎవరికి పార్టీ ఇవ్వలేదు. ఎందుకంటే నా ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వలేదు, నేను ఇంకా అమౌంట్ సంపాదించలేదు కనుక. నా కష్టాలు నాకు తెలుసు కనుక, మా ఇంటి కష్టాలు నాకు తెలుసు కనుక నాకైతే ఇంకా మాటలు అయితే రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరి సపోర్ట్ వల్లే నేనైతే ఇంతవరకు అయితే రాగలిగాను. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ప్లీజ్ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరందరి సపోర్ట్ ఉంటే నా ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సీ యూ సూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.